బీనా ఉన్నికృష్ణన్ ఇప్పుడు నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న బొమ్మలన్నీ కూడా ఆవిడ ఊహా చిత్రంగా ఊహలు ఊహించుకొని గీసిన చిత్రాలు మొత్తంగా కూడా 64 చిత్రాలు అనేవి కూడా మొత్తం ఆవిడ గీసినవే ఉన్నాయి. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇవి చూడడానికి కూడా మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇచ్చేశారు. సో ఇలాంటి ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడూ కూడా ముందుంటుందని చెప్పుకోవచ్చు. సో మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇలాంటి ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ముఖ్యంగా 11 సంవత్సరాల పాటు కూడా ఆవిడ ఈ ఊహా చిత్రాలన్నింటినీ కూడా గీసింది. సో ఇలాంటివి చూసినప్పుడు ఫస్ట్ మీకేమనిపించింది? నిజంగా ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆరెంజ్ ఎకానమీ అని కూడా అంటున్నాం దాన్ని. ఈ క్రియేటివిటీ అనే దానికి ఎల్లలు లేవు. అద్భుతమైనటువంటి సృజనాత్మకతతోటి అనేక కార్యక్రమాలని సృష్టించవచ్చు. అలా సృష్టించబడ్డటువంటి కళాఖండాలే ఈ చిత్రపటాలు అనేటువంటి మాటని సందర్భంగా మనం గమనించవచ్చు. బీనా ఉన్నికృష్ణన్ గారు ఒక చిత్రకారిణి. ఆమె యోగిని మాతలు ఉంటారని తెలిసి వాటికి 64 రూపాలు ఉన్నాయని 64 రూపాయలని కూడా చిత్రపటాల్లో తీసుకొచ్చి ఒక్కొక్క చిత్రపటం నుంచి ఒక్కో రకమైన సందేశాన్ని ఇవ్వటం, ఒక్కొక్క రూపాన్ని ప్రతి యోగినికి ఇవ్వటం, ఇలాగా వారి యొక్క సృజనాత్మకత నుంచి పుట్టినటువంటి చిత్రపటాలే ఇవన్నీ. ఇవి నిజంగా చూడడం అనేటువంటిది ఒక గొప్ప అనుభూతి. ఆమె కేవలం ఇంటి దగ్గర వేసి అక్కడ వరకు పరిమితం కాకుండా, వారి స్వరాష్ట్రమైనటువంటి కేరళ వరకు పరిమితం కాకుండా 16 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసి 16 రాష్ట్రాల్లో ఇది 15వ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, దీని తర్వాత తమిళనాడు కూడా వెళ్ళబోతున్నారు. 16 రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి చిత్రపటాల యొక్క ప్రదర్శన చేసి ప్రజలందరికీ కూడా అందించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. నిజానికి ఇది ఈ రకమైనటువంటి చిత్రపటాలను చూస్తే మనకు కూడా అచ్చరుందే విధంగా ఒక చిత్రపటానికి మరో చిత్రపటానికి, ఒక యోగిని రూపానికి మరో యోగిని రూపానికి ఏమాత్రం సంబంధం లేకుండా 64 వేరువేరు పద్ధతుల్లో 64 చిత్రపటాలని తయారు చేయటం అంటే ఆవిడ యొక్క మేధస్సుని, సృజనాత్మకతని తప్పనిసరిగా మెచ్చుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు మృగ్యమైపోయినటువంటి కళలకు ఇచ్చేటువంటి సపోర్ట్ ఇవాళ మనం మళ్ళీ ఇస్తా ఉన్నాం. ఇవాళ మీరే చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది, లగాయతు ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి పురస్కారాలని మళ్ళీ పునరుద్ధరించి వాటిని పురస్కారాలు ఇవ్వటం కానీ, రేపొద్దున్న ఇలాంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మన రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన కళాకారులు కూడా ప్రతి స్థాయిలోనూ కూడా అవకాశాలు కల్పించడం, దాంతో రాష్ట్ర పండుగలుగా పెద్దల యొక్క పేర్లతోటి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని ఆ రాష్ట్ర పండుగల్లో వాటిల్లో మనకి కళాకారుల్ని సన్మానించుకుని వారికి భుజం తట్టేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా కళాకారుల్ని భాగస్వాములు చేయటం, ఇలా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో మళ్ళీ కళలకి, కళాకారులకి అందరికీ కూడా మంచి రోజులు వచ్చాయనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బీనా ఉన్నికృష్ణన్ గారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సాంస్కృతికంగా చూసుకున్నట్లయితే ఇంకా డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సరే? సాంస్కృతిక పరంగా మనం గతంలో ఇదే ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. దాని ద్వారా ఒక పక్కన పర్యాటకం కానీ, మరో పక్కన సాంస్కృతిక విభాగం కానివ్వండి, వీటిని సమ్మిళితం చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి రెండింటికి ఉన్నటువంటి సారూప్యతను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో నాటక కళను కూడా మనం ప్రత్యేకించి అభివృద్ధి చేయాలి. దానికి సంబంధించి నంది నాటకోత్సవాల్ని మనం తప్పనిసరిగా నిర్వహించుకుంటాం. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక కళాకారుల యొక్క ప్రతిభను వెలికితీసి వారందరికీ కూడా భుజం తట్టే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో కార్యక్రమం జరగాలి, సాంస్కృతిక కార్యక్రమం అనేటువంటిది ఒక ఆలోచనగా చేస్తా ఉన్నాం. వీటన్నిటినీ కూడా కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను.